భోజన ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చంద్రకాంతులు. ముందుగా పొయ్యి మీద కొంచెం వాటర్ మరిగించుకోవాలి. అందులోనే మనం ఉప్పు, కొంచెం షుగర్ వేయాలన్నమాట. అది మరుగుతున్నప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. బెల్లంలో కూడా కొంచెం మళ్ళీ షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు. బాగా పాకం పట్టించాలన్నమాట. 1/2 కిలో పెసరపప్పుని మనం నానబెట్టుకొని రుబ్బుకోవాలి. దాన్ని ఇందాక పట్టుకున్న పాకం ఉంది కదా, అందులో వేసి బాగా కలపాలన్నమాట. ఇలాగా కలిపిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని ఇప్పుడు వేడి తగ్గిందా లేదో చూసుకోవాలి. మీ దగ్గర ఏదైనా గుడ్డ కానీ చీర కానీ ఏదైనా ఉంటే దాని మీద ఇలా వేసుకొని పరుచుకోవాలన్నమాట. ఈ చంద్రకాంతులు అనేవి నైవేద్యానికి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన తెలుగింటి రెసిపీ కాబట్టి దీన్ని ఎక్కువ స్వీట్స్గా కూడా చేసుకుంటారు నార్మల్గా, కానీ నైవేద్యం కింద ఎక్కువ వాడతారు. వరలక్ష్మి వ్రతానికి కానీ లేకపోతే ఇంకా దీపావళికి అలాగే ఎక్కువ చూస్తాం అనమాట. చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది. ఈ మధ్య ఎవరు అంత చేయట్లేదు, బట్ ఇది వరకు అయితే చాలా ఎక్కువ చేసేవారు ఈ రెసిపీని. ఇదంతా ఇలా ఒత్తేసుకున్నాం కదా, ఒత్తుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట దాన్ని. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎక్కువగా డయాగ్నల్స్ కింద కట్ చేస్తారు. కట్ చేసిన దాన్ని ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకుని అది చిటపట్లాడాలన్నమాట. ఇలా చిటపట్లాడాలి. దాంట్లో మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకోవాలన్నమాట. వాటిని ఒకటొకటి అంటుకోకుండా మొత్తం కలుపుతూ ఉండాలి. వాటిని మరీ ఎక్కువగా కలిపితే విడిపోతాయి. అలా కాకుండా జస్ట్ కొంచెం చూసుకుని కలుపుతూ ఉంటే సరిపోతుంది మధ్యలో. ఇప్పుడు ఒక వైపుని వేగింది కాబట్టి ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పాలండి. తిప్పిన తర్వాత అలా క్రిస్ప్గా వేగితే సరిపోతాయి. వాటిని తీసేసుకుని నూనె వాడ్చుకోవాలన్నమాట. అంతేనండి, మన చంద్రకాంతులు రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా ఏదైనా స్వీట్గా స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకొని తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ భోజన ప్రియ.